ప్రియమైన గుమ్మ గ్రామ వాస్తవులారా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, అమ్మ, అక్క, చెల్లి, సహోదరుడు, సహోదరి, ఈ విధంగా పాటలు పాడుకుంటూ మీ మధ్యకి మేము వచ్చి ఉన్నాం. మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది యేసు ప్రభు గురించి వీళ్ళు చెప్పాలని వచ్చారు. అయ్యా, యేసు ప్రభు గురించి ఎందుకు చెప్పాలని వచ్చామంటే, యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, బైబిల్ గ్రంథంలో, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రి యొద్దకు చేరడని. సత్యమైన విషయాన్ని మీ మధ్యలో ఉంచాలని మేము మీ మధ్యకి వచ్చాం. ఆ సత్యము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో మానవుడు పాపంలో జన్మించాడు. మానవుడు జన్మతః పాపి, అంటే జన్మములోనే మానవుడు పాపంలో పుట్టాడు. మానవుడు మనమందరం కూడా మన జన్మ పాపంతోనే నింపబడి ఉంది. అందుకోసమే పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపానికి అలవాటు పడి పాపాలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా పాపముతో ఉన్న మానవుడు, పాపములో జన్మించిన మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడంటే భయంకరమైన నరకానికి వెళ్తాడు. ఆ నరకపు శిక్షకి ఆ మానవుడు అర్హుడుగా ఉన్నాడు. మనం గమనిస్తే చూడండి, ఇలాంటి మానవుడు